పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణల్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. భూ కబ్జా ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మణికంఠ, ఐఎఫ్ఎస్ అధికారి యశోదాబాయ్తో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ భూ కబ్జా అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ధనలక్ష్మి, మొత్తంగా ఈ భూభాగవత వ్యవహారం ఉమ్మడి చిత్తూరు జిల్లాను కుదుపుతుందని చెప్పక తప్పదు. ప్రత్యేకించి పులిచెర్ల మండలం మంగళంపేట వద్ద ఉన్న ఒక అటవీ భూమి, అంటే అటవీ భూమి రికార్డుల్లో, అంటే భూ రికార్డుల్లో కేవలం 45 ఎకరాలు ఉన్న అటవీ భూమి చివరకు అనేక చేయిలు దాటి, అనేక రిజిస్ట్రేషన్లు దాటి 75 ఎకరాలు ఎలా అయింది అనేది ఎవరికి అంతుచిక్కని అంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఒక కథనాలు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ప్రత్యేకించి చుట్టూ అడవి ఉన్న నేపథ్యంలో అడవి మధ్యన పట్టా భూమి ఎలా ఉంది అనేది ఒక అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. అంటే ఎప్పుడైతే ఈ వ్యవహారం వెలుగు చూస్తుందో అప్పటి నుంచి కూడా అధికారులంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నిజానికి ఆ ఏదో భూమి ధరలకు రెక్కలు వస్తుంది తప్ప భూమికే రెక్కలు వచ్చినట్టుగా 45 ఎకరాలు కాస్త 75 ఎకరాలు ఎలా అయిందనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. మొత్తంగా ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఇటు స్వయంగా మంత్రి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఈ అంశంపై దృష్టి పెట్టారు. తన శాఖ అధికారులతో ఈ వ్యవహారం పైన విచారణ జరపాలని కోరారు. మరోవైపు ప్రభుత్వం కూడా దీనిపైన అఫీషియల్గా విచారణకు ఆదేశించింది. స్వయంగా మీరు అన్నట్లు జిల్లా కలెక్టరు, అట్లాగే జిల్లా ఎస్పీ, ఇంకా ఒక ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి యశోదాబాయ్ గారు, ఈ ముగ్గురు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మొత్తం ఈ భూ వ్యవహారాలకు సంబంధించి పూర్తి పూర్వపరాలంతా కూడా పరిశీలించి తనకు నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆ మేరకు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారం పైన మరిన్ని విషయాలు వెలుగు చేసే అవకాశం. మరోవైపు ఈ మొత్తం వ్యవహారం ఇట్లాగా రాజుకుంటూ ఉండగా, మరోవైపు స్వయంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి కాసేపట్లోనే మీడియా ముందుకు రాబోతున్నారు. స్వయంగా ఈ వ్యవహారం పైన ఆయన కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. ఈ నివేదిక ఎప్పటిలోగా చేరబోతోంది సీఎం వద్దకు? నిజానికి అఫీషియల్గా అంటే ఈ కమిటీకి ఒక టైం బౌండ్ అంటూ కూడా ఏం ప్రకటించలేదు ప్రభుత్వము. తప్పనిసరిగా ఇద్దరు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సరే ముగ్గురు 3 శాఖలకు సంబంధించిన అత్యున్నత స్థాయి అధికారులతో ఏర్పాటైన ఈ అత్యున్నత స్థాయి కమిటీ అతి త్వరలోనే రంగంలో దిగి వ్యవహారం నిగ్గు తేల్చబోతోంది. స్వయంగా జిల్లా ఎస్పీ, అట్లాగే జిల్లా కలెక్టర్ ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక అనంతపురం నుంచి ఐఎఫ్ఎస్ అధికారి యశోదాబాయి కూడా జాయిన్ అవ్వబోతున్నారు. వీరందరి నేతృత్వంలో దాదాపు కనీసం ఒక వారం రోజుల పాటు కొనసాగవచ్చని మనం అంచనా వేయాలి. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే ఉన్న భూమి దట్టమైన అటవీకి మధ్యలో ఉంటుంది. దీనికి సంబంధించిన రికార్డులంతా కూడా అక్కడే పులిచెర్ల మండలంలో అవకాశం ఉంది కాబట్టి పులిచెర్ల మండలంలో రికార్డులంతా పరిశీలించబోతున్నారు.